రైట్ టైం మీడియా ప్రేక్షకులందరికీ శుభాభివందనములు. ఈరోజు శ్రీవల్లిపుత్తూర్ అనే స్థల పురాణం గురించి తెలుసుకోబోతున్నాము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఒకానొక కాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించడానికి మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి ఆవిర్భవించారు. ఈ భూమిని అంతటినీ కూడా ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఒక చాప వలె చుట్టుకుని తీసుకుని పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి ఒక సందర్భాన భూలోకంలో ఉండే మానవులందరూ ఇలా అయిపోతోంది, మునులు ఋషులు ఇంద్రాది దేవతలు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకోగా, బ్రహ్మ ఏమి చేసినా ఆ శ్రీహరే చెయ్యాలి కాబట్టి శ్రీహరిని మనం ప్రార్థిద్దాము అని చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విధంగా భూమి మొత్తం ఒక చాప వలె చుట్టుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు, హిరణ్యాక్షుడి వద్ద సంహరించాల్సిన సమయం ఆసన్నమైంది, మాకు తగు ఉపాయ ఇదిని ప్రసాదించండి అని చెప్పని వేడుకోగా స్వామివారు వరాహ అవతారమై ఒక్కసారిగా వెళ్ళి ఆ సముద్రాన్ని అంతటినీ కూడా ఉపాసన చేసి ఆ భూదేవిని తన వరాహస్వామి అవతారంలో ఉన్న స్వామివారు కోరలతో అలా పైకి తీసుకుని వస్తారు. ఆ తీసుకువచ్చిన తర్వాత పుత్తూరు అనే గ్రామం, అంటే ఇప్పుడు మన భారతదేశంలో మణిపూసగా చెప్పుకునే శ్రీవల్లిపుత్తూరు అనే ఒక గ్రామంలో ఆ స్థలంలో స్వామివారు భూదేవి సమేతంగా ఉన్నారు. ఇలా ఉండడం కొన్ని రోజులు వరాహస్వామి అవతారంగా ఆ అడవిలో అంతా కూడా స్వామి సంచరిస్తూ అమ్మవారితో ఉండంగా మునులు ఋషులు అందరూ కూడా స్వామివారు ఉండేది ఇక్కడ అని తెలుసుకుని తమ దివ్య దృష్టితో స్వామివారి ఇక్కడ ఋషులకి వీళ్ళందరికీ కూడా ఎలా మనకి ఏమనిపిస్తుంది, స్వామివారు ఎక్కడుంటే ఎక్కడ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి మనం వెంటనే దర్శనం చేసుకోవాలి, స్వామివారిని సేవించుకోవాలి, మన బాధలన్నీ కష్టాలన్నీ ఆయన ముందర అర్పించుకొని తగిన స్వామివారి కరుణకి మనం పాత్ర అవ్వాలి అని కోరుకుంటాం కదా. అదేవిధంగా ఆ కాలంలో ఈ ఋషులందరూ కూడా స్వామివారి సేవ అక్కడ ఉండడాన్ని చూసుకొని అక్కడికే వెళ్ళి వీళ్ళందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సేవ చేసుకుంటూ ఈ మునులందరూ కూడా ఆ వరాహ స్వామివారిని వేడుకుంటారు. స్వామి మీరు ఇక్కడే భూలోకంలో వరాహ అవతారంగా కాకుండా అమ్మవారితో పాటు మీరు ఇక్కడ కొన్ని రోజులు మాకు సేవ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించాలి అని అడుగుతారు. అప్పుడు స్వామివారు వటపత్ర సాయి అవతారమై ఆ పుత్తూరులో అమ్మవారితో పాటు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వరాహ అవతారం శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోతుంది. అటువంటి ఒక సమయంలో అమ్మవారి తిరువడి సేవ చేసుకుంటూ స్వామివారికి ఒకానొక కోరిక కలుగుతుంది. అమ్మవారికి స్వామివారిని అడుగుతారు అమ్మవారు, స్వామి మీకు అనేక రకమైన కైంకర్యములు ఎన్నో జరుగుతున్నాయి కదా, ఇలాంటి అన్ని కైంకర్యాల్లోని కూడా మీకు ఏ కైంకర్యం అంటే ఇష్టము అని అడిగారు అమ్మవారు. అడిగిన వెంటనే స్వామివారు ఒక చిరు మందహాసం చేస్తూ, దేవి నాకు పుష్ప కైంకర్యం అంటే చాలా ఇష్టము అని చెప్తారు. ఎందుకు అలా చెప్పారు స్వామివారు? అడిగిన వారు భూదేవి, ఆవిడ పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. కాబట్టి స్వామివారు తనని ఎవరైతే ఏం కోరుకుంటారో తనని ప్రీతి పొందించడం ఇష్టం కాబట్టి వరాన్ని ఇవ్వడంలో ఆ ఒక్క ఉద్దేశంతో నాకు పుష్ప కైంకర్యం అంటే ఇష్టం దేవి అని చెప్తారు. ఆహో అలాగా స్వామి, అయితే నాకు ఆ పుష్ప కైంకర్యం మీకు చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అని దేవేరు వారు ప్రార్థిస్తారు స్వామివారిని. అయితే నేను ఎక్కడ జన్మించాలి, ఎలా జన్మించాలి అని స్వామివారిని అడుగుతారు అమ్మవారు. అడిగినప్పుడు స్వామి చెప్తారు, మహా జగజ్జనవి త్రిభువన పాలికవి నువ్వు, అమ్మవారివి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణివి, నువ్వు భూమాతవి, కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ ఎవరి గర్భాన జన్మించాల్సిన అవసరం లేదు దేవి, మన గరుత్మంతుడు విష్ణు చిత్తుల అవతారంలో ఉంటారు, అక్కడ నువ్వు ఆవిర్భవిద్దు కానీ అలాగే నా పుష్పకైంకర్యాన్ని నువ్వు చేసుకుందువు కానీ అని స్వామివారు అమ్మవారికి వరాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు అమ్మవారు గరుత్మంతుడి యొక్క అవతారమై విష్ణు చిత్తుల వారు ఉంటారు. ఆ యొక్క ఆయన చేసుకుంటూ ఆ పుష్పమాలికనంతా పెంచుకుంటూ తులసి వనమంతా పెంచుకుంటూ ఆ తులసిలో తోటలో దొరికిన పువ్వులతోని మాలికలు చేసుకుని అవన్నీ పట్టుకెళ్ళి వటపత్ర సాయి దేవాలయంలో చేరుస్తూ ఇలా విష్ణు చిత్తుల వారు కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రీవల్లిపుత్తూరు అనే ఊరు ఎలా పేరు వచ్చింది అంటే, పుత్తూరు అనే గ్రామంలో ఈ వటపత్ర సాయి వారు ఉంటారు.
అమ్మవారు ఉంటుంది. ఇలా గోదా ఆవిర్భావం జరుగుతుంది. అమ్మవారు స్వామివారిని వరం కోరడం, స్వామివారి వరం ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అదేవిధంగా తర్వాత ఈ వటపత్ర సాయి వారు మహావిష్ణువులో ఐక్యం చెందిన తర్వాత ఈ మునులు పుంగవులందరూ కూడా, ముని పుంగవులందరూ, ఋషులు అందరూ కూడా హిమాలయాలకి మళ్ళీ తమ ముక్కును బట్టు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. జరిగిన తర్వాత ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతం అయిపోతుంది. ఈ పుత్తూరు అనే గ్రామం అంతా. అక్కడ వేటగాళ్ళు, ఆటవికులు నివసిస్తూ ఉంటారు. ఇలా నివసించేటప్పుడు అక్కడ ఒక ఇద్దరు వేటగాళ్ళు ఉంటారు, విల్లి కందుడు అని చెప్పని. ఈ విల్లి కందుడు ఇద్దరూ కూడా ఒకరోజు వేటకై వెళ్తారు. ఒక పులిని కందుడు అనేవాడు సోదరుడు, తన విల్లికి సోదరుడైన కందుడు తన బాణంతో పులిని వెంబడిస్తాడు. అది దెబ్బ తిన్న పులి ఏం చేస్తుందంటే నక్కి ఉంటుంది. వీళ్ళకి ఎక్కడా కనబడదు సంహరించాలంటే ఇద్దరు కూడా. ఇలా జరిగిన తర్వాత అదును చూసుకుని ఆ పులి ఒక్కసారిగా కండుడి మీద దూకుతుంది. కండుడు చనిపోతాడు, మరణిస్తాడు. అలాంటి సమయంలో విల్లి తన పైన పడి అయ్యో మా అన్నయ్య చనిపోయాడే అని చెప్పని పెద్దగా రోదన చేస్తూ ఉంటాడు ఆ చిన్నపిల్లాడు. చేస్తూ ఉంటే వటపత్ర సాయి వారు ఉన్నారు కదా ఇక్కడ, ఆయన గుహలో నుంచి వింటూ ఉంటారు ఈ రోదన్ని, ఏడుపుని. విని ఆయన ఏం చేస్తారు అంటే ఒక బుద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పండి. ఏమో పెద్ద ఆయన, మా అన్న చనిపోయాడు, నాకు బాధగా ఉంది, ఏం జరిగిందో తెలియదు, ఆ పులి చంపేసింది అని చెప్పని విలవిల్లాడుతూ ఉంటాడు. సరే అయితే మీ అన్నని బ్రతికించే మార్గం ఒకటి ఉంది, నేను చెప్తాను వింటావా అని అడుగుతాడు. చెప్పండి అని ఈ బాలుడు చెప్తాడు, విల్లి అనే అతను. చెప్పిన తర్వాత నాకు అంటే స్వామివారు వృద్ధ రూపంలో, బ్రాహ్మణ రూపంలో వచ్చారన్నందువల్ల ఆయన చెప్తున్నారనమాట, ఇక్కడ నువ్వు గుహలో ఒక స్వామివారు ఉన్నారు, ఆయనకి గుడి కట్టిస్తావా అని అడుగుతాను. గుడి కట్టిస్తావా, అయితే మా అన్నయ్యని బతికిస్తే నేను గుడి కట్టిస్తాను అంటారు. సరే నువ్వు కట్టించు, నేను బతికిస్తాను అని చెప్పని ఆ బ్రాహ్మడు చెప్తారు. అలా కాదు, ముందర మా అన్నయ్యని మీరు బతికించండి, ఆ తర్వాతే నేను గుడి కడతాను అని చెప్తారు. అలా ఆ వృద్ధ బ్రాహ్మణుడు, స్వామివారు తలుచుకుంటే ఎంతసేపు అండి, శివుడాజ్ఞలు ఎందే చీమైనా కొట్టదు అంటారు కదా, ఆ విధంగా వెంటనే స్వామివారు తన యొక్క మాహత్యంతో కందుడు అనే తన సోదరుని, విల్లి సోదరుని బ్రతికింపజేస్తారు, పునరుద్ధరింపిస్తారు. అలా అప్పుడు ఆ తర్వాత సరే అయితే నువ్వు గుడి కట్టు అని చెప్పని ఈ స్వామివారు ఆయన విల్లితో చెప్తారు. అప్పుడు విల్లి చెప్తాడు, నేను ఏదో మా అన్నయ్య బతకాలి అన్న ఒక తాపత్రయంతో చెప్పాను, కానీ గుడి కట్టేంతటి వాడిన, వేటగాడిని, వేట చేసుకుని జంతు జీవుల్ని చంపుకుని భక్షించేవాడిని, నా వల్ల గుడి కట్టడం అవుతుందా స్వామి అని చెప్పని ఒక నమస్కారం చేస్తాడు. నువ్వేమీ డబ్బులు సంపాదించి కష్టపడి కట్టక్కర్లేదు, ఆ గుహలో మీ అన్నని చంపిన పులి ఉన్నది, ఆ పులిని వధించి నువ్వు వెళ్ళి ఆ గుహలో ఉండే నిధిని తీసుకొచ్చి నా గుడి పునర్నిర్మాణం చెయ్యి అని చెప్పని విల్లికి చెప్తారు. అలా విల్లి పుత్తూరు అయ్యింది అక్కడికి. ఆ తర్వాత ఈ పుత్తూరులో ఇతను తీసుకొచ్చి ఈ విల్లి అనే అతను చక్కగా ఆలయ నిర్మాణం చేసి స్వామివారికి మంచి మంచి కైంకర్యాలు చేసుకుంటూ అందరూ ఆనందంగా జరుపుతూ ఉంటారు. మళ్ళీ మునులు, ఈ ఋషులు వీళ్ళందరూ వస్తారు మళ్ళీ స్వామివారి కైంకర్యార్థం. వచ్చినప్పుడు ఎక్కడ ఒక మంచి పని జరుగుతుందో అక్కడే ఒక చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఒక దైవ కార్యక్రమం జరిగేటప్పుడు రాక్షసులు వస్తారు, అసురులు. అలాగే వచ్చేసారు రాక్షసులు అక్కడికి. వచ్చేటప్పటికి వీళ్ళందరూ భయపడిపోయి మహాప్రభు అని చెప్పని మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు దగ్గర, ఇలా ఉంది స్వామి, మీరు మళ్ళీ భూలోకంలో అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది, ఈ విధంగా మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసి అక్కడ ఏమీ విల్లిపుత్తూరులో ఏ కైంకర్యాలు, పెరుమాళ్ళ కైంకర్యాలు జరగనీయకుండా అడ్డుపడుతున్నారు, మాకు చేసేదేం లేదు, తగు ఉపాయం తెలపవలసిందిగా పదే ప్రాధాయపడతారు. అటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు చెప్తారండి, ఇంతోటి దానికి నేనెందుకు, నా ఆయుధమైన శ్రీచక్రాన్ని నేను ప్రయోగిస్తాను, ఆ శ్రీచక్ర సుదర్శన చక్రాన్ని నేను విడుస్తాను, అందరినీ సంహారం చేస్తుంది, మీరందరూ నెమ్మదిగా ఉండొచ్చు అని చెప్పని స్వామివారు సెలవిస్తారండి. అదేవిధంగా ఈ శ్రీచక్రాన్ని ప్రయోగించిన వెంటనే ఆ చక్రం వచ్చి ఈ అసురులందరినీ కూడా వధిస్తుంది. వధించాలి అంటే చక్రం వస్తూనే అనుకుందంట, వీళ్ళందరూ రాక్షసులందరూ దండయాత్రకి మంచి మంచి రథాల మీద వచ్చారు కదా, నేను చక్రం మీరు చక్రాలు, ఇన్ని చక్రాలు ఉండడం ఏమిటి, కూడదు అని చెప్పని ఫస్ట్ ఈ వచ్చిన సుదర్శన చక్రం ఏం చేస్తుందంటే అండి, అన్ని రథాలకి ఉండే చక్రాలని కోసిపడేస్తుందంట. అంతటితో ఈ రాక్షసులందరూ కింద పడిపోయి తలలు మొండాలు వేరైపోయి అలా మొత్తం శత్రు నివారణ చేసేస్తారు. సుదర్శన చక్రం చేసేసిన తర్వాత రక్తం ముద్దలో తడిసిపోయి ఉంటుంది ఆ చక్రం.
అప్పుడు శ్రీ మహావిష్ణువు వరుణదేవుణ్ణి పిలిపించి, నేను చక్రాన్ని శుద్ధి చెయ్యాలి కాబట్టి కొంత నీటిని నువ్వు ఏర్పరచు అని చెప్పి వరుణదేవుణ్ణి అడుగుతారు శ్రీ మహావిష్ణువు. అడిగిన వెంటనే, స్వామి, సాక్షాత్తు మీ దివ్యాయుధమైన సుదర్శన చక్రాన్ని కడగడానికి సాధారణమైన జలం ఎలా సరిపోతుంది తండ్రి? కాబట్టి గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల నీటిని కూడా ఇక్కడ నేను ప్రవేశపెడతాను, తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతాను, అప్పుడు తమ చక్రాన్ని మీరు శుద్ధి చేసుకుందరు కానీ అని వరుణదేవుడు వెంటనే గంగా, యమున, దాన్నే ముక్కొలను 3 నదుల్ని కలిసింది కాబట్టి ఇప్పటికీ శ్రీవల్లిపుత్తూరులో ఆ కొలను ముక్కొలను అనే పేరుతో ఉందండి.